ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే మనం డీల్ సాల్టర్ రియాక్షన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ క్వశ్చన్. సో నేను ఈ క్వశ్చన్ని లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ సో క్లియర్. సో దట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఈ క్వశ్చన్ ఉంది కదా, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంట్రామాలిక్యులర్ డీల్ సాల్టర్ రియాక్షన్. ఇంట్రామాలిక్యులర్ డీల్ సాల్టర్ రియాక్షన్ అంటే విత్ ఇన్ ది మాలిక్యూల్ మనకి డీల్ సాల్టర్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ మనం మిస్టేక్స్ రాకుండా ఉండాలంటే నంబరింగ్ ఇవ్వాలి. నంబరింగ్ ఇవ్వకుండా మనం కానీ రాసుకుంటే కనుక ఖచ్చితంగా మిస్టేక్ వస్తుంది రింగ్ సైజ్లో. నాకు తెలిసినంత వరకు నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు 6 మెంబర్ రింగ్ ఫామ్ చేశాను అనిపించింది. అంటే ఈ క్వశ్చన్కి రిలేటెడ్ ఒక 6 మెంబర్ దానికి ఫ్యూజ్ అయి ఉండి ఒక 5 మెంబర్ రింగ్ ఫామ్ అవ్వాలి. కానీ ఇక్కడ అలా ఫామ్ అవ్వకుండా నేను అక్కడ లాస్ట్ వీడియో చేసినప్పుడు 6 మెంబర్ ఫ్యూజ్ విత్ 6 మెంబరే వేసినట్టున్నాను బికాజ్ ఆఫ్ సమ్ మిస్టేక్. ఓకే, సో అది రైట్ చేద్దామని చెప్పి ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్ వీడియో. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కదా, నెంబరింగ్ ఇవ్వడం వల్ల మనకి మిస్టేక్స్ అనేవి తక్కువగా వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలాగే సాల్వ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో దీన్ని మనం ఖచ్చితంగా ఇలా రాయాలి. ఓకే, సో ఇది రొటేట్ అవుతుందంటే ఖచ్చితంగా రొటేట్ అవుతుంది, ఎందుకంటే ఇది సింగిల్ బాండ్ కదా. సింగిల్ బాండ్కి అరౌండ్ రొటేషన్ అనేది పాసిబుల్. ఓకే, సో 1 2 3 4 అండ్ ఇక్కడ చూడండి. అండ్ క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే ఎగ్జామ్లో 4 ఆప్షన్స్ ఒకేలాంటి ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది చూపిస్తారు. డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే స్టీరియో కెమిస్ట్రీలో. సో స్టీరియో కెమిస్ట్రీని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ డబల్ బాండ్ ఉంది కదా, ఈ డబల్ బాండ్కి చూడండి ఈ 2 గ్రూప్స్ అనేవి ట్రాన్స్లో ఉన్నాయి. సో నేను మెన్షన్ చేసినప్పుడు కూడా ట్రాన్స్లోనే మెన్షన్ చేయాలి. సో నేను ఈ COOMeని 2 వర్డ్స్ రాసుకుంటున్నాను. ఓకే, అండ్ ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఇది అవే రాసుకుంటున్నాను. ఓకే, సో ఇదేమవుతుంది, ఇది నాకు 8 9 10 కదా, సో ఇది 7 అవుతుంది. ఓకే, 4 5 6 7. ఓకే, సో ఇప్పుడు మనం డీల్ సాల్టర్ రియాక్షన్ని ప్రొసీడ్ చేద్దాం. సో బాండ్స్ని మూవ్ చేసాం. ఓకే, మూవ్ చేసిన తర్వాత వి విల్ మేక్ ద బాండ్స్. అండ్ బిఫోర్ దట్ ఇక్కడ హైడ్రోజన్స్ చూడండి. ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో చూడండి, ఈ బాండ్ రైట్కు ఉంది, లెఫ్ట్కు ఉంది కదా. ఈ 4 5 బాండ్ అనేది లెఫ్ట్కు ఉంది. సో హైడ్రోజన్ అనేది ఇన్సైడ్ ఉంటుంది కదా. అండ్ ఇక్కడ చూడండి 7కి 8కి మధ్యలో బాండ్ కూడా నాకు రైట్కు ఉంది. అంటే హైడ్రోజన్ ఇక్కడ నా లెఫ్ట్కు ఉంటుంది కదా. సో ఇప్పుడు చూడండి ఈ హైడ్రోజన్ అనేది ఎలా ఉంది, రైట్ సైడ్ ఉంది. ఈ హైడ్రోజన్ నాకు లెఫ్ట్ సైడ్ ఉంది. అంటే ఈ హైడ్రోజన్స్ యొక్క స్టీరియో కెమిస్ట్రీ అనేది ఆపోజిట్గా వేయాలి మనం. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ హైడ్రోజన్ లెఫ్ట్లో ఉంది అండ్ ఈ గ్రూప్ కూడా లెఫ్ట్లో ఉంది. అంటే ఈ 2 గ్రూప్స్ యొక్క స్టీరియో కెమిస్ట్రీ సేమ్గా ఉంటుంది, ఈ 2 గ్రూప్స్ యొక్క స్టీరియో కెమిస్ట్రీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో మనం 6 మెంబర్ రింగ్ ఫామ్ చేస్తాం. అండ్ లేటర్ ఇక్కడ లైక్ 4 కదా, 4 3 2 1 9 8. సో 4 5 6 అండ్ 7 అండ్ 8 కదా. సో ఇలా బాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇప్పుడు చూడండి 9కి CO2Me అనేది లింక్ అయి ఉంది. ఇక్కడ CO2Me రాస్తాం. అయితే చూడండి నేను రైట్ని వెజ్ అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 4 దగ్గర హైడ్రోజన్ వెజ్లో రాస్తున్నాను. ఓకే, అప్పుడు ఇక్కడ COOMeని ఇలా రాసుకోవాలి, డాష్లో రాసుకోవాలి. అండ్ 8 దగ్గర ఉండే హైడ్రోజన్ని కూడా నేను డాష్లోనే రాసుకోవాలి, ఎందుకంటే 2 లెఫ్ట్ సైడే ఉన్నాయి కదా, అందుకని. సో ఇలా మనకి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ప్రోడక్ట్ని మనం గెస్ చేయడం ఈజీ థింగే, ఇట్స్ నాట్ టఫ్ థింగ్. టఫ్ థింగ్ ఏంటంటే దాని స్టీరియో కెమిస్ట్రీని కరెక్ట్గా అబ్జర్వ్ చేసి రాయడం. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ ది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, బ్యూటైల్ లిథియం అనేది ఒక బేస్. సో బేస్ ఏం చేస్తుంది, మోస్ట్ ఎసిడిక్ హైడ్రోజన్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, సో మోస్ట్ ఎసిడిక్ హైడ్రోజన్ని రిమూవ్ చేస్తాం. ఓకే, సో లెట్స్ డూ ఇట్.
ఓ మైనస్. సో ఓ మైనస్ Li ప్లస్. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమి ఇచ్చారు మనకి? ఓకే, MgBr RMgx ఒక గ్రిగ్నాట్ రియేజెంట్ అనేది ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది? ఓ మైనస్ Mg ప్లస్ కదా. సో ఓ మైనస్కి Mg ప్లస్కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఓ మైనస్, సో ఓకే ఎంజీకి కదా, సో ఎంజీ అండ్ హియర్ డబల్ బాండ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇది చూడడానికి ఇక్కడ డీసాల్టర్ రియాక్షన్ జరుగుతుంది అని అనిపిస్తుంది కదా. ఇది ఒక డైనోఫైల్ అండ్ ఇది ఒక డైన్. సో ఇక్కడ డీసాల్టర్ రియాక్షన్ అనేది పాసిబుల్. ఓకే, సో వి విల్ ప్రొసీడ్ విత్ ఇట్. ఓకే, జనరల్గా ఇక్కడ థర్డ్ కండిషన్స్లో హీట్ కూడా ఇవ్వాలి. థింక్ లైక్ 80 degrees సెంటీగ్రేడ్. ఓకే, ఒకవేళ హీట్ ఇవ్వకపోయినా ఎగ్జామ్లో ఇవ్వకపోయినా సరే మనం ప్రొసీడ్ చేయాలి. సో మనం ఆప్షన్స్ బట్టి కొన్నిసార్లు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది మెకానిజం అనేది. ఓకే, సో ఇక్కడ డీసాల్టర్ రియాక్షన్ చేద్దాం. దానికంటే ముందు హైడ్రోజన్స్ యొక్క పొజిషన్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, హైడ్రోజన్ ఏదైతే ఉందో ఇది నా రైట్ సైడ్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చెప్పగలమా హైడ్రోజన్ యొక్క పొజిషన్ ఎలా ఉంది అని చెప్పి? సో ఈ హైడ్రోజన్ యొక్క పొజిషన్ వదిలేస్తే ఇక్కడ ఈ మిథైల్ యొక్క పొజిషన్ చూడండి, ఇది బ్యాక్ ఉందంటే దాని అర్థం లెఫ్ట్ అని, లెఫ్ట్ కన్సిడర్ చేయండి. అండ్ ఇది కూడా అవుట్ సైడ్ ఉంది. ఓకే, బ్యాక్ కాదు, అవుట్ సైడ్ అంటే మనం లెఫ్ట్ అని కన్సిడర్ చేసుకుందాం. ఇది కూడా రింగ్కి అవుట్ సైడ్ ఉంది కాబట్టి నేను దీన్ని లెఫ్ట్ అనుకుంటున్నాను. ఓకే, నేను లెఫ్ట్ అనుకున్న దాన్ని నేను డాష్ పొజిషన్లో రిప్రజెంట్ చేస్తాను. అండ్ రైట్ అనుకున్న దాన్ని వెజ్ పొజిషన్లో రిప్రజెంట్ చేస్తాను. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ నాకు హైడ్రోజన్ అనేది వెజ్లో ఉందని. ఓకే, సో లెట్స్ ప్రొసీడ్. సో ఓకే, సో మనం నంబరింగ్ ఇచ్చుకుందాం సో దట్ మనకి మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. ఒక 6 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది. అండ్ దాంతోపాటు అలాంగ్ మనకి 2కి అండ్ 3కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది కదా. సో 2కి 3కి, సో ఒక 6 మెంబర్ రింగ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమవుతుంది? నో థింక్ లైక్ దిస్. ఓకే, అంటే మనం 1కిను 3కి బాండ్ ఫామ్ చేసేలా ఉండాలి. ఈ 2 అనేది 6తో బాండ్ ఫామ్ చేసేలా ఉండాలి. ఓకే, సో నౌ ఇమాజిన్, ఇలా నంబరింగ్ ఇస్తే కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో లెట్స్ థింక్ లైక్ 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1కి 9కి మధ్యలో బాండ్ ఫామ్ చేస్తాను. అండ్ 4కి 8కి మధ్యలో బాండ్ ఫామ్ చేస్తాను. 4కి 8కి మధ్యలో బాండ్ ఫామ్ చేయడం వల్ల నాకు ఒక 5 మెంబర్ రింగ్ వస్తుంది. అండ్ 9కి 8కి మధ్యలో బాండ్ ఫామ్ చేయడం వల్ల చూడండి 1 2 3 4 5 6 మెంబర్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక 6 మెంబర్ రింగ్ ఫ్యూజ్డ్ విత్ 5 మెంబర్ రింగ్ నాకు ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు స్టీరియోకెమిస్ట్రీ ఇంపార్టెంట్. నేను లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని డాష్ అనుకుంటున్నాను. ఓకే, సో డాష్లో నేను ఎంబీ వేసుకుంటున్నాను. అండ్ ఈ గ్రూప్ కూడా ఈ 4 5 బాండ్ కూడా అవుట్ సైడే ఉంది కదా. సో నేను లెఫ్ట్ అని అనుకుంటాను. సో లెఫ్ట్ కాబట్టి నేను డాష్లో రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో నేను డాష్లో రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను డాష్లో రిప్రజెంట్ చేశాను కదా. సో ఇప్పుడు చూడండి, డాష్లో రిప్రజెంట్ చేసిన తర్వాత దట్స్ ఇట్ రైట్. సో నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం. నెక్స్ట్ ఇక్కడ వెజ్లో హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా వెజ్లో హైడ్రోజన్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ బాండ్స్ని బ్రేక్ చేసేస్తాం. ఓకే, సో ఈ బాండ్స్ని Mg ప్లస్, ఇది మైనస్, అండ్ ఇక్కడ కూడా మైనస్. సో ఈ బాండ్స్ని బ్రేక్ చేసేద్దాం, లైక్ వర్కప్ అనుకోండి.
సో బ్రేక్ చేసేసినప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? we will end up getting answer this. ఓకే, ఇక్కడ కూడా స్టీరియోకెమిస్ట్రీనే ఇంపార్టెంట్. సో ఇలా రెండు అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి యొక్క స్టీరియోకెమిస్ట్రీని మనం సేమ్గా చూపించాలి ప్రోడక్ట్ వేస్తున్నప్పుడు. సో దట్ ఈస్ ది మేజర్ ఐడియాలజీ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి? ఒక నైట్రోజన్ గ్రూప్ ఒకటి ఇచ్చారు, అమీన్ గ్రూప్ అండ్ కార్బనైల్ గ్రూప్ ఇచ్చారు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక అమీన్ గ్రూప్, ఒక నైట్రోజన్ గ్రూప్ ఇచ్చి ఒక కార్బనైల్ గ్రూప్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఆ నైట్రోజన్కి ఆ కార్బనైల్కి మధ్య అటాకే. అది ఫస్ట్ థింగ్. మనం ఏ రియాక్షన్లో చేయాలనుకున్నా సరే అది ఫస్ట్ థింగ్ చేయాలి. ఓకే, సో లెట్స్ ప్రొసీడ్ విత్ ఇట్. అప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ H2 అండ్ ఇక్కడ H2O బయటికి వెళ్ళిపోయి డబల్ బాండ్ CH2 వస్తుంది కదా. సో అలా వేద్దాం. అండ్ డబల్ బాండ్ CH2 అండ్ ఇక్కడ ఒక డబల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబల్ బాండ్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ OBN. సో ఇప్పుడు మనం డీల్సాల్డర్ రియాక్షన్ ప్రొసీడ్ చేయొచ్చు కదా. సో నైట్రోజన్ దగ్గర నెగిటివ్ ఛార్జెస్ స్టేబుల్గా ఉంటుంది ఇలా. ఓకే, ఇక్కడ ఒక 6 మెంబర్ రింగ్ ఫ్యూజ్డ్ విత్ 6 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది అండ్ ఇక్కడ ఒక డబల్ బాండ్. ఓకే, ఈ ఫ్యూజ్ అయ్యే 6 మెంబర్ రింగ్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉన్న కార్బన్కి ఆ నెక్స్ట్ కార్బన్కి మధ్యలో డబల్ బాండ్ వస్తుంది. సింపుల్ క్వశ్చన్స్ కదా. సో చాలా సింపుల్. ఇవి రిఫరెన్సెస్ నుంచి క్వశ్చన్స్ అన్నమాట, కెరాథస్ నుంచి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. OBN. ఓకే, సో దిస్ ది ఆన్సర్. ఓకే, సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి తెలిసిపోతుంది ఇనిషియల్గా. ఓకే, ఇనిషియల్గా మనకి ఇలా ఫామ్ అవుతుంది అని తెలిసిపోతుంది. సో కాబట్టి ఇలా తెలిసిన తర్వాత ఇక్కడ డీల్సాల్డర్ రియాక్షన్ జరుగుతుంది అని చెప్పి మనం అనలైజ్ చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ వెరీ నైస్, చాలా గుడ్ థింగ్. ఓకే, అనలైజ్ అవుతుంది అని చెప్పి చూస్తే ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్. ఓకే, సో దట్ విల్ బీ ది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్లో కూడా డీల్సాల్డర్ జరిగే ఛాన్స్ ఉందా? సో లెట్స్ సీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డీల్సాల్డర్ రియాక్షన్ అనేది కార్బన్కి మధ్యలోనే జరగాలి అని చెప్పి ఏం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ డైన్ కింద మనం ఇది తీసుకున్నాం అనుకోండి, డైనోఫైల్ కింద C+O తీసుకోవచ్చు. అయితే ఒక డౌట్ అరైజ్ అయ్యి ఉండొచ్చు, ఇక్కడ C+O ఉంది, ఇక్కడ C+O ఉంది, దేన్ని తీసుకుంటామని చెప్పి. ఎప్పుడైనా డైనోఫైల్ అనేది ఎలక్ట్రోఫిలిక్ అయి ఉండాలి. ఓకే, ఏదైనా బాండ్ అనేది బాగా వాటికి మధ్య ఎలక్ట్రాన్ నెగిటివ్ డిఫరెన్సెస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు మాత్రమే వాటి యొక్క పోలరైజబిలిటీ ఎక్కువగా ఉంటుంది కదా, ఛార్జెస్ అనేవి త్వరగా అరైజ్ అవుతాయి కదా, ఆ బాండే త్వరగా బ్రేక్ అవుతుంది కదా. అందుకని ఏదైతే మోర్ ఎలక్ట్రోఫిలికో అది కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఎస్టర్ గ్రూప్ అనేది ఎలక్ట్రోఫిలిక్ కాదు, కీటోన్ ఎలక్ట్రోఫిలిక్. ఒకవేళ మనకి ఒక కీటోను ఒక ఆల్డిహైడ్ ఇస్తే అప్పుడు ఆల్డిహైడ్ కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఆల్డిహైడ్స్ అనేవి మోర్ ఎలక్ట్రోఫిలిక్ వెన్ కంపేర్డ్ టు కీటోన్స్ కాబట్టి. ఓకే, సో మనం ఇక్కడ దీన్ని డైనోఫైల్ కింద కన్సిడర్ చేస్తాం, దీన్ని డైన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో లైక్ దిస్. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఒక 6 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది కదా. సో ఇప్పుడు 6 మెంబర్ రింగ్ ఫామ్ అయింది. ఇక్కడ డబల్ బాండ్ వస్తుంది, ఇక్కడ OSI-Me3 అండ్ ఇక్కడ OMe. ఓకే, అండ్ ఇక్కడ Me ఉంది, ఇంకొకటి ఈ ఎస్టర్ గ్రూప్ CO2Me. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది ట్రైఫ్లోరో ఎసిటిక్ యాసిడ్. ఓకే, ఇది ట్రైఫ్లోరో ఎసిటిక్ యాసిడ్.
CF3 C డబల్ బాండ్ OH. దీని రోల్ ఏంటంటే ఇక్కడ ఇది H+ ఇస్తుంది OMeకి. ఓకే, సో ఎప్పుడైతే మనం TFA యూస్ చేస్తామో ఇక్కడ H వస్తుంది. సో ఈ గ్రూప్ అనేది ఇలా బయటికి వెళ్ళిపోతుంది, కానీ మనం డైరెక్ట్గా దాన్ని పుష్ చేయకూడదు. ఎలక్ట్రాన్ పుష్ వల్ల అది బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇది H+ వల్ల పోలరైజ్ అవుతుంది. ఈ రిమైనింగ్ గ్రూప్ ఇది మైనస్ ఉంది కదా, ఇక్కడ చూడండి సిలికాన్కి వేకెంట్ ఆర్బిటల్స్ ఉంటాయి కదా. సో కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ CF3 C డబల్ బాండ్ O- ఏదైతే ఉందో దీనికి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఓకే, ఎలక్ట్రాన్స్ ఇవ్వడం వల్ల ఈ సిలికాన్ ఏదైతే ఉందో ఈ ఆక్సిజన్కి తన ఎలక్ట్రాన్స్ తనకి ఇచ్చేస్తుంది. అండ్ ఈ డబుల్ బాండ్ ఇలా బ్రేక్ అయ్యి ఈ గ్రూప్ అనేది ఇలా లీవ్ అయిపోతుంది. ఓకే, సో దెన్ వీ విల్ గెట్ ఆన్సర్ లైక్ దిస్, Me CO2 Me. ఓకే, అండ్ ఇక్కడ డబుల్ బాండ్. ఓకే, సో అండ్ ఇంకా ఇక్కడ డబుల్ బాండ్ O. ఓకే, సో ఇట్స్ ది ఫైనల్ ఆన్సర్. ఓకే, సో మనం ఇలా సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఐ ఫెల్ దాట్ ఈ క్వశ్చన్స్ అనేవి మీడియం లెవెల్ క్వశ్చన్స్, మరీ టఫ్ కాదు. ఓకే, కాన్సెప్ట్ ఏంటంటే మనకి తెలియాలి. సో ఇక్కడ ఇది జరుగుతుంది అని చెప్పి తెలిస్తే మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చేద్దామా. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, సో క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మనకు అనిపిస్తుంది అసలు ఇది డీల్ సాల్టర్ రియాక్షన్ ఏనా అని అనిపిస్తుంది. ఓకే, ఎందుకు అలా అనిపిస్తుంది అంటే సీ హియర్ మనకి డైన్ కనిపిస్తుంది కానీ డైనోఫైల్ కనిపించట్లేదు కదా, అందుకనే అలా అనిపిస్తుంది. సో ఈ రోజ్ బెంగాల్ ఏదైతే ఉందో ఇది ఫోటో సెన్సిటైజర్లా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఫోటో సెన్సిటైజర్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ ఇదేం చేస్తుందంటే O2లో మనకి పై స్టార్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఇలాగా. ఓకే, సో 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఈ ఫోటో సెన్సిటైజర్ ఏం చేస్తుందంటే దీన్ని పేరప్ చేసి ఇదిని వేకెంట్ సైట్ కింద ఉంచుతుంది అనమాట. సో ఈ వేకెంట్ సైట్ వల్ల ఈ O డబుల్ బాండ్ O ఏదైతే ఉందో ఇది డైనోఫైల్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు అటాక్ చేద్దాం. సో అటాక్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బాండ్ ఏదైతే ఉందో దీన్ని బ్రిడ్జ్ బాండ్ కింద చూపించాలి పైకి. ఓకే, అప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఛార్జెస్కి ఈ ఆక్సిజన్తో బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో లెట్స్ డూ ఇట్. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని మూవ్ చేద్దాం. అండ్ ఇక్కడ O డబల్ బాండ్ O ఉంది కదా, ఇది ఇలా బ్రేక్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కార్బన్కి ఆక్సిజన్కి ఈ కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో లైక్ దిస్. ఓకే, సో అయిపోయింది కదా. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. సో నెక్స్ట్ ఇది A. సో నెక్స్ట్ చూడండి మనకి H2PT ఇచ్చారు. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇదేంటిది లిన్లాస్ కెటలిస్ట్ కదా, ఐ థింక్ సో లిన్లాస్ కెటలిస్ట్ అనే అనుకుంటున్నాను. ఐ డోంట్ రిమెంబర్ నేమ్స్ మోర్ బట్ ఐ రిమెంబర్ హౌ ఇట్ వర్క్స్. ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ ఎనఫ్ దాన్ ది నేమ్స్. ఓకే, సో ఇది జనరల్గా చూడగానే మనకి ఏమనిపిస్తుందంటే ఇది జనరల్గా డబుల్ బాండ్ని రెడ్యూస్ చేస్తుంది అనిపిస్తుంది. కానీ H2PT అనేది హైడ్రోజినోలైసిస్ని మోర్ ఎక్స్క్లూజివ్గా తీస్తుంది హైడ్రోజినోలైసిస్ కంటేను. సో ఓకే, కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆక్సిజన్కి మధ్యలో బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఆక్సిజన్కి మధ్యలో బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అవుతాయి. హైడ్రోజన్ యాడ్ అవుతాయి. సో ఇక్కడ OH అండ్ ఇక్కడ ఒక OH వస్తుంది. సో ఇది ప్రోడక్ట్ B. ఇప్పుడు ప్రోడక్ట్ C ఏమవుతుందంటే రిమెంబర్ ఈ డెడ్ ACOH ఏదైతే ఉందో ఇది ప్రిఫరబుల్గా దీన్ని డైమైడ్ అంటారు అనుకుంటాను. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే డబల్ బాండ్నే ఎక్కువగా రెడ్యూస్ చేస్తుంది. ఓకే, డబల్ బాండ్స్ని మాత్రమే ఇది రెడ్యూస్ చేస్తుంది, హైడ్రోజినోలైసిస్ చేయదు, ఓన్లీ డబల్ బాండే రెడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ డబల్ బాండ్ అనేది బ్రేక్ అయిపోయి ఈ ఆక్సిజన్కి బాండ్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది, అది బ్రేక్ అవుతుంది. ఓకే, సో ఇది C. ఓకే, సో ఇది ఇలా జరుగుతుందన్నమాట. ఓకే, సో దీన్ని డైమైడ్ అని అంటాం. దీన్ని స్పెసిఫికల్గా డబల్ బాండ్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం.
సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే ఇక్కడ మెగ్నీషియం ఉంది కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఒక మెటల్, ఓకే. అండ్ ఫ్లోరిన్కిను ఈ గ్రూప్ వీకా, బ్రోమిన్కిను కార్బన్కి బాండ్ వీకా, ఓకే. సో ఇది ఆలోచిస్తే బ్రోమిన్ అనేది సైజులో చాలా పెద్దది కదా. సో సైజులో పెద్దది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ అనేది ఈ కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ క్లౌడ్కి చాలా దూరంలో ఉంటుంది, ఓకే. అంటే వాటికి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఇంట్రాక్షన్స్ అనేవి అంత స్ట్రాంగ్గా లేవు కాబట్టి ఈ బాండ్ అనేది వీక్. సో ఏదైతే వీక్ బాండ్ ఉందో ఆ వీక్ బాండ్లో మనకి మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, ఓకే. సో మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత ఇక్కడ ఎఫ్ ఉంటుంది, ఇక్కడ MgBr అనేది ఉంటుంది, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఓకే, ఈ MgBr ఇలా రిమూవ్ అయిపోయి ఈ F- అనేది ఇలా రిమూవ్ అయిపోతుంది, ఓకే. ఇక్కడ ఒక బెంజైన్ అనేది ఫామ్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ ఈ బెంజైన్ ఏదైతే ఉందో ఇది డైనోఫైల్ లాగా యాడ్ చేస్తుంది, ఓకే. అండ్ డైన్ లాగా ఏది యాడ్ చేస్తుంది, ఇది, ఓకే. సో డైన్ లాగా ఇది యాక్ట్ చేస్తుంది, ఓకే. సో మనం ఇంతకుముందు చేసినట్టు దీన్ని బ్రిడ్జిడ్లా రాసుకోవాలి. ఇలా ఆక్సిజన్ని ఇలా బ్రిడ్జిడ్ కింద రాసుకొని ఈ బాండ్స్ని ఇలా బ్రేక్ చేసుకుంటాం. సో ఇది ఏదైతే ఉందో ఇది అటాక్ చేస్తుంది ఇక్కడ, ఓకే. సో అటాక్ చేస్తుంది కదా. అటాక్ చేసిన తర్వాత ఎలా ఫామ్ అవుతుంది, సో అటాక్ చేసిన తర్వాత బెంజీన్ రింగ్. సో ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది కదా. సో ఇలా బాండ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది, ఓకే. సో దట్స్ ఇట్స్ ది ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది వచ్చేసి ఇది అలీన్ సిస్టమ్, ఓకే. సో ఇది అలీన్ సిస్టమ్. రిమెంబర్ దిస్ పాయింట్, సైక్లో అడిషన్స్లో అలీన్ సిస్టమ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి, అంతేగాని కీటీన్స్ అనేవి పార్టిసిపేట్ చెయ్యవు, ఓకే. సో కీటీన్స్ అనేవి జనరల్గా 2+2 సైక్లో అడిషన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. దట్ టు ఇన్ ఫోటోకెమికల్ కండిషన్స్లో అనుకుంటాను, నో దట్ టు ఇన్ హీట్ కండిషన్స్ అనుకుంటాను. అంటే 2+2 సైక్లో అడిషన్స్ అనేవి జనరల్గా ఫోటోకెమికల్ కండిషన్స్లోనే జరుగుతాయి, అయితే కీటీన్స్ కేసెస్లో మాత్రం హీట్ ప్రెజెన్స్లో కూడా జరుగుతాయి, ఓకే. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే బాండ్స్ని బ్రేక్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఇది డైనోఫైల్ యాడ్ చేస్తుందా, ఇది డైనోఫైల్ యాడ్ చేస్తుందా, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఈ బాండ్కి అటాచ్ అయింది కాబట్టి ఇది డైనోఫైల్ యాడ్ చేస్తుంది, ఓకే. అండ్ ఇది అవుట్ సైడ్ ది రింగ్ ఉండిపోతుంది, ఓకే. సో అప్పుడు ఇది ఎలా ఫామ్ అవుతుందంటే ఇలా రింగ్ ఫామ్ అవుతుంది అండ్ లైక్ దిస్, ఓకే. సో ఇక్కడ డబల్ బాండ్ అండ్ ఇక్కడ COOMb, దట్స్ ఇట్. సో ఈ 7 క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్. హ్యాపీ లెర్నింగ్.